అదృష్టం, టాలెంట్, అందం ఈ మూడు కలయికలతో ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్లో ఒకరు రుక్మిణి వాసంత్. ఇప్పటివరకు ఈమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. సినీ ఇండస్ట్రీలో ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ అదృష్టం అనేది అంత తేలికగా రాదు. టాలెంట్ ఉన్నా లేకపోయినా అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రం ఇండస్ట్రీలో ఎవ్వరూ ఊహించనంత రేంజ్కి వెడుతూ ఉంటారు. కానీ కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రం అదృష్టం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్స్గానే మిగిలిపోయారు. అయితే అదృష్టం, టాలెంట్, అందం ఈ మూడు కలయికలతో ఉన్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోయిన్స్లో ఒకరు రుక్మిణి వాసంత్. ఇప్పటి వరకు ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. కన్నడ సినిమా ద్వారానే మన ఇండస్ట్రీకి పరిచయం అయింది. సప్త సాగరాలు ఎల్లో అనే చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాతోనే ఈమె సౌత్ మొత్తం పాపులారిటీని సంపాదించింది. ఇప్పుడు ఈమె ఏకంగా వేల కోట్ల వసూళ్లను రాబట్టే ప్రాజెక్ట్స్లో హీరోయిన్ అవకాశాలను సంపాదించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ఈమె ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న డ్రాగన్ చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్, సందీప్ వంగ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతోందని టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ చిత్రానికి 2,000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. అదేవిధంగా డ్రాగన్ చిత్రానికి 1,000 కోట్ల గ్రాస్ స్టామినా ఉంది. అలా ఈమె చేతిలో ఇప్పుడు ఏకంగా 3,000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల విలువ చేసే సినిమాలున్నాయన్నమాట. ఇవి రెండు మాత్రమే కాకుండా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీలో కూడా ఈమె హీరోయిన్గా నటించబోతోందట. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో రుక్మిణి వాసంత్ పేరు మారుమోగబోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒక పక్క కుర్ర హీరోలు, మరోపక్క పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్, మరోపక్క సీనియర్ హీరోలు, ఇలా ప్రతి ఒక్కరూ ఈమె డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా దీపికా పదుకొనెని ఎంచుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమె స్థానంలోకి రుక్మిణి వాసంత్ ఎంపికైంది. అంతా సూపర్ స్టార్ చేయాల్సిన పాత్ర రుక్మిణి వాసంత్ చేతికి వెళ్ళిందంటే ఆ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రానుంది.